లోక్సభ ఎన్నికల సందర్భంగా తనిఖీల్లో పట్టుబడుతున్న డబ్బు వివాదాలకు అనుమానాలకు దారితీస్తోంది. ఒకే వ్యక్తి దగ్గర నుంచి 2 రోజులు వరుసగా కోట్లాది రూపాయలు పట్టుకున్నారు పోలీసులు. మొన్న చేసిన తనిఖీల్లో ఓ వ్యక్తి నుంచి ₹1 కోటి స్వాధీనం చేసుకోగా మళ్లీ అతని దగ్గరే నిన్న మరో ₹1,83,00,000 పట్టుకున్నారు. ఈ సొమ్మంతా తనిఖీల్లో పట్టుబడిందని పోలీసులు చెప్తుంటే ఇంట్లో చొరబడి తీసుకెళ్లారు అంటూ యజమాని చెప్తున్నారు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నగదు అక్రమ రవాణా జోరుగా జరుగుతోంది. పోలీసుల తనిఖీల్లో కోట్లు పట్టుబడుతున్నాయి. అయితే పట్టుబడ్డ డబ్బు వివాదాలకు దారితీస్తోంది. తనిఖీల్లో పట్టుకున్నామని పోలీసులు చెబుతూ ఉంటే తమ ఇంట్లోకి చొరబడి సీజ్ చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా చైతన్యపురి పోలీసులు దిల్సుఖ్ నగర్ లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. మొన్న రాత్రి ఓ ఆటోను తనిఖీ చేయగా 2 బ్యాగుల్లో ₹1 కోటి వరకు డబ్బు దొరికింది. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో డబ్బును సీజ్ చేశారు. ఆటోలో డబ్బులు తీసుకెళ్తున్న సందీప్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తన యజమాని వెంకట శివ మహేశ్వరరావు ఖైరతాబాద్ లో డబ్బిచ్చి చైతన్యపురిలోని ఇంటికి తీసుకెళ్లమని చెప్పాడని అతను పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. నిన్న మళ్లీ దిల్సుఖ్ నగర్ చెక్ పోస్ట్ లో మధ్యాహ్నం తనిఖీలు చేస్తుండగా ఓ కారులో ₹1,83,00,000 పట్టుబడ్డాయి. రెండోసారి పట్టుబడిన ఈ డబ్బు కూడా వెంకట శివ మహేశ్వరరావుదే కావడం అనుమానాలకు తావిస్తోంది. రొటీన్ చెకింగ్ లాగా చెక్ చేస్తుంటే ఒక ఆటోలో చెక్ చేయగా సస్పిషియస్ సర్కమ్ వెనక 2 బ్యాగులు ఉన్నాయి. వెనక కూర్చున్న వ్యక్తిని అడగగా కొరవి సందీప్ని అడగగా మా సారు టాటా వెంకట శివ మహేశ్వరరావు గారు ఖైరతాబాద్లో నాకు 2 బ్యాగులు ఇచ్చారు ఇంటికి తీసుకెళ్ళమని అని చెప్తే ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే ఏం లేవంటే ఇమ్మీడియట్లీ ఫ్లయింగ్ స్క్వాడ్కి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళు వచ్చిన తర్వాత ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్ఛార్జ్ లక్ష్మీ గణేష్ సార్ వచ్చి ఆ అమౌంట్ సీజ్ చేసుకొని పంచనామా రాసుకుని ఇది ఉన్నది. పోలీసులు చెబుతున్న మాటలను వెంకట శివ మహేశ్వరరావు తరపు న్యాయవాది ఖండిస్తున్నారు. నిన్న రాత్రి తన క్లయింట్ వెంకట శివ మహేశ్వరరావు ఇంటికి వెళ్లిన పోలీసులు ఎలాంటి సర్చ్ వారెంట్ లేకుండా ₹1,80,00,000 సీజ్ చేశారని ఆరోపిస్తున్నారు. మొన్న రాత్రి కూడా ఇంట్లో డబ్బు పట్టుకొని తనిఖీల్లో పట్టుబడిందని చెప్పారంటున్నారు. ఈ సందీప్ అనే అతను వాళ్ళ ఇల్లు చూపెట్టాడు, టాటా మహేశ్వరరావు ఇల్లు చూపెట్టినప్పుడు టాటా మహేశ్వరరావు ఇంటికి వెళ్ళారు. వెళ్ళి టాటా మహేశ్వరరావుని పవన్ని ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ వాసు తీసుకెళ్ళాడు. మహేశ్వరరావు ఇంట్లో ఉన్న అమౌంట్ వాసు ఇంట్లో ఉండే, వాసు ఇంట్లో ఈ రైడ్ అయింది కదా, కాగానే అమౌంట్ వాసు ఇంట్లో పెట్టారు. వాసు ఇంట్లో ఉన్నదని చెప్పేసి వాసు ఇంటికి వెళ్ళి 2 బ్యాగులు తీసుకొని వచ్చారు. పట్టుబడ్డ ₹2,83,00,000కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని చెప్తున్నారు పోలీసులు. రెవెన్యూ ఎలక్షన్ అధికారుల సమక్షంలో పంచనామా చేసి ఐటీ డిపార్ట్మెంట్ కు డబ్బు అప్పగిస్తామంటున్నారు.